లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నా దారి నా గురి నీవెన్న ప్రభువా నా గురి నీవెన్న ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియోనిలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియోనిలలో చేరుదను పరలోక దేశం చేరుదను పరలోక దేశం నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవెన్న ప్రభువా నా గురి నీవెన్న ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. సహోదరులారా, చిన్న మంద గీత ఉండండి 464వ నంబర్ గల పాట. ప్రియ యేసు రాజా నీ రాక కొరకు నేను ఎదురు చూస్తుంటున్నాను అనగా ప్రభునందు యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు మారు మనస్సు పొంది ఆయన రాకడ కొరకు భక్తులు ఎదురు చూస్తూ పాడిన పాట. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేనో నాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును నాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును మేఘములపై శుభ్రతో నన్ను పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చును మేఘములపై శుభ్రతో నన్ను పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చును ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ పురి చేరే దినమెప్పుడు ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ పురి చేరే దినమెప్పుడు ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేను నాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును నాశ తీరా నా కన్నులారా
నేనెప్పుడు నిన్ను చూతును. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చును. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చును. 12 గుమ్మముల పట్టణముల నా ప్రభుతో హర్షించే దినమెప్పుడు. 12 గుమ్మముల పట్టణముల నా ప్రభుతో హర్షించే దినమెప్పుడు. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేను. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. జీవ వృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడు. జీవ వృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడు. జీవజల నది నీరు తనివి తీరా త్రాగే దినమెప్పుడు నే చూతును. జీవజల నది నీరు తనివి తీరా త్రాగే దినమెప్పుడు నే చూతును. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేను. నా ఆశ తీరా నా నేనెప్పుడు నిన్ను చూతును. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడు. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడు. భక్తి భజన బృందములోనే చేరి భజించే దినమెప్పుడు. భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమెప్పుడు. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేను. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన కూడికలో ఈ విధంగా చేరి ప్రభును స్తుతిస్తున్నాము అంటే ఎంతో ధన్యత. ఎందుకంటే లోకము తన ఇచ్ఛలతో మునిగి సాగుతూ ఉంది. బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట ఉంది. సంతోషము గల ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖముతో ఉన్న ఇంటికి వెళ్ళుట గొప్ప భాగ్యము అని బైబిల్ సెలవిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు లాజరు ప్రభు యొద్దకు చేర్చబడినప్పుడు అతన్ని ఆదరించుటకై ఆ ఊరి జనులు అనేకులు వచ్చారు. అలాగే యేసు ప్రభు వారు కూడా వచ్చి వారిని ఆదరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన మధ్యలో మరి రామాజీ ఓబులమ్మ గారు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు.
మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లాజరు సమాధి యుద్ధకు వచ్చినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు తన మహత్తుగల మాట చేత ప్రపంచములను కలగజేసిన దేవుడు ఈ లోకములో ఉన్నప్పుడు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, దుఃఖితులను ఓదార్చాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితములో ఈ రాత్రి ఇక్కడ ఉన్నాము అంటే దేవుని యొక్క కృప అందరికీ రాదు కూడా ఈ మనస్సు. మనము మరి సామెతల గ్రంథములో లేదా దానికంటే ముందు శారాను గురించి ధ్యానం చేస్తాం. ఆదికాండం 23వ అధ్యాయము మొదటి 2 వచనాలలో శారా దేవుని యొద్దకు చేర్చబడెను అనే మాట మనం చూస్తాం. మరి ఇస్సాక్ గారు అలాగే ఓబులమ్మ గారు వారికి 4 కుమారులు, 3 కుమారులు, 2 కుమార్తెలను దేవుడు బహుమానంగా ఇచ్చారు. వారిని అందరినీ ఆశ్చర్యకరంగా ఇంటివారుగా చేసి, ముఖ్యంగా యజమానురాలకు తల్లిగారికి ఈ ఇంటివారు ఎనలేని సేవ చేశారు. ఆర్థికంగా బలహీనంగా ఉండినను తల్లి ఆరోగ్య విషయములో కాపాడుకొనుటకు చాలా ప్రయాసాలు పన్నారు. ధనవంతులు ఉన్నారు కానీ వారి తల్లిదండ్రులు వారి యొక్క సంతానమునకు చెప్పుకోలేక వారు హాస్టల్లో ఉండిపోతూ ఉన్నారు. కానీ ఈ ఇంటి వారు ఆమె ఎప్పుడు అస్వస్థతకు గురవుతుందో వెనకాడగా ఇంటి వారందరూ ఆమెను సంరక్షించి కాపాడారు. ఈ దినమున ఆమె ప్రభు యొద్దకు చేర్చబడింది. శారా అనగా జగడగొండి కానీ అందాల రాశి. తన అందాన్ని బట్టి శారా తన భర్తను ఎప్పుడూ తృణీకరించలేదు, కానీ తన భర్తను యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉందంట. విధేయురాలు తన భర్తకు. దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి ప్రశ్న వేయలే, విశ్వాసముతో దేవుని వెంబడించాడు. శారా ఇంత పెద్ద భవనాన్ని వదిలిపెట్టి, ఈ పని మనుషులు నా సౌఖ్యాలు వదిలిపెట్టి లోతు భార్యలాగా వెనక తట్టు తిరగలేదు, కానీ తన భర్తను వెంబడించింది. పదా, నేను నీతో ఉన్నాను. తన భర్తకు విధేయురాలుగా ఉంది శారా. అంత మాత్రమే కాదు, శారా పిల్లలు కనాలని ఆశ కలిగినది. ఆశ కలిగిన దేవుడు శారాను దీవించాడు. ఒక గొప్ప సంతానమైన ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు అనగా నవ్వు.
ఈ యవనస్తుడు అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి, యవ్వనాన్ని బట్టి తన జీవితమును పాడు చేసుకోలేదు, కానీ ఆయన ప్రతిరోజు పొలములో ధ్యానించువాడు, ప్రేమ కలిగిన వాడు. అందుకనే నూరింతలుగా దేవుడు అతనిని ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నా. శారాలో ఉన్న మరో గుణము, ఆమె అతిథి ప్రియురాలు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆతిథ్యము చేయ మరొకడి కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చెను అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే శారా దేవునికి ఆతిథ్యం ఇచ్చిందో గొప్ప వాగ్దానం పొందింది. ఆమె జనములకు తల్లి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, శారా అందరితో, పనివారితోనూ, తన ఇంటి వారితోనూ, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతోనూ సమాధానం కలిగి ఉన్నది. ఈ దినాలలో ఆస్తులు పెరిగాల కంటే ఆప్యాయత కరువైపోతుంది. ఆస్తులు పెరిగాల కల్లే ప్రేమ కరువైపోతున్నది. ఆస్తులు పెరిగాల కల్లే దేవుణ్ణి కూడా, దేవుని యొద్ద విచారించుట కూడా ఇష్టపడడం లేదు నేటి సమాజములో. కానీ శారా అలా కాదు, అందరితో సమాధానముగా జీవించింది. మొర్దుకై కూడా అహశ్వరోజునకు ప్రధానమంత్రిగా ఉన్నాడు, కానీ స్థాయి పెరిగింది కదా, 10 వచ్చింది కదా అని పాడు పనులు చేయలేదు. కానీ ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనములో మొర్దుకై ఆశ్వరోజునకు ప్రధానమంత్రిగా ఉండి తన జనుల క్షేమం కోరుచు అందరితో సమాధానం కలిగి ఉండి చాలామందికి ఇష్టడుగా జీవించాడంట. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు ధనమిచ్చిన మదమిచ్చును అన్నట్టుగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని దీవించిన కొలది మనం విధేయులమైపోవాలి, తగ్గింపు కలిగి ఉండాలి. శారా దైవభక్తి గలది. ఈ దినాలలో దైవభక్తి ఉండడం లేదు. లోకం మీద, లోక విషయాలలో చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ శారా అలా కాదు. శారాను గురించి ఏమని రాయబడిందంటే, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని రాయబడి ఉంది పేతురు పత్రికలో. అంత మాత్రమే కాదు, శారా విశ్వాసురాలు, గుడారములో జీవించింది, గుడార జీవితం కలిగి ఉంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాది గల పట్టణము కొరకు వారు ఎదురు చూచుచుండిరి అనే మాట మనం చూస్తాం. మన మధ్యలో ఉన్న మరి పెద్దలు వారు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. వారి కుటుంబం కొరకై మనం ఆదరించుటకు వచ్చాం. ఇది గొప్ప భాగ్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు. ఈ తల్లి మీ యొద్దకు చేర్చబడింది. కుటుంబానికి ఆదరణ దయచేయండి. వసంతరావు కుటుంబీకులు ప్రయాణంలో ఉన్నారు. బంధుమిత్రులు రేపు వస్తుండగా రేపు జరగబోయే భూస్థాపిత కార్యక్రమాన్ని కూడా దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
సహోదరి సహోదరులరా, చిన్న మంద గీతాల నుండి 6వ నంబర్ గల పాటను కలిసి పాడుకుందాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమాం స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా హల్లెలూయా